ముందుగా అయితే ఇక్కడ 4 ఇంచుల వెడల్పు 4 ఇంచుల పొడవుతో ఒక క్లాత్ తీసుకోవాలి. ఇంకొక క్లాత్ వచ్చేసి 17 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పుతో తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడవు క్లాత్ని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం కూడా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫుల్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లో అవైలబుల్లో ఉంది, వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కూడా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 4 ఇంచుల క్లాత్ ఉంటుంది కదా, దానికి క్రాస్గా ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కొద్దిగా క్లాత్ ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా మిడిల్లోకి పెట్టేసుకొని క్రాస్గా ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేసేసుకొని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లట్కన్ని మొత్తం రివర్స్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.